హలో అందరికీ. ఈరోజు మనం మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో వింటర్ సీజన్లో ఎవరికైనా వేడివేడి అన్నం తినాలనే ఉంటుంది. అలాంటప్పుడు మిగిలిపోయిన చలన్నం పడేయకుండా ఈ విధంగా వడలు వేసుకొని తింటే టిఫిన్ లాగా స్నాక్స్ లాగా ఉంటుంది. దానికోసం ముందుగా మిగిలిన అన్నాన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అందులో కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర ఇవన్నీ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. నేనైతే ఇవన్నీ ఎక్కువ వేయట్లేదు, ఏదో కొంచెం లైట్గా వేసా. ఎందుకంటే మా వాళ్ళు బజ్జీలలో వడలలో వస్తే అవి తీసేస్తారు, అందుకే కొంచెం వేస్తున్నామా అన్నట్లు టేస్ట్ కోసం కొంచెం వేసాను. మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసినా వేయకపోయినా పర్లేదు. పచ్చిమిర్చి నేను కొంచెమే వేసా కాబట్టి మళ్ళీ కారం వేస్తున్నా. మీరు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. ఇందులోనే 2 కప్పుల బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 కప్పు రవ్వ కూడా కలపాలి ఈ పిండిలో. ఇవన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలి. కావాలంటే ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, దాన్ని బట్టి వాటర్ యాడ్ చేయాలా లేదా చూసి వాటర్ యాడ్ చేసుకోండి అవసరం ఉంటేనే. పిండి మొత్తం కలపడం అయ్యాక ఒక 10 to 15 మినిట్స్ దాన్ని మంచిగా నానబెట్టుకోవాలి. వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోయారా? లైక్ కూడా చేయండి. పైన కడాయి పెట్టి ఈ విధంగా మనం వడలు ఎలా చేసుకుంటాం అలానే వడలలా చేస్తూ ఆయిల్లో వేయాలి. పిండి మన చేతికి అంటుకోకుండా ముందుగా చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి. అలా అయితే చేతికి అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తాయి. వడ షేప్ రాకపోయినా కూడా చిన్న చిన్న బజ్జీలా వేసుకున్నా చాలా బాగానే ఉంటాయి. వేసుకోవచ్చు. స్టవ్ ఎక్కువ పెట్టకుండా చాలా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. అలా అయితేనే లోపల కూడా పిండిలా ఉండకుండా చాలా బాగా బాగుంటుంది. ఇవి అయ్యాక పల్లి చట్నీలో కానీ టమాటా చట్నీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ అందరికి.